అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 43 విందాం. సమీరా వారి మాటల్లో అర్థాన్ని వెతుకుతూ, అంటే బన్నీ దేవుగారి కొడుకు కాదా, మరి బన్నీ ఎవరి కొడుకు అని ఆలోచిస్తుండిపోయింది. ఇంతలో బన్నీ ఇక చాలు మమ్మీ అంటూ బన్నీ పొట్ట పట్టుకుని చూపుతూ ఉంటే, సరే వెళ్ళి ఆడుకో అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది సమీరా. చేతులు కడుక్కొని వచ్చేసరికి ఎదురుగా దేవ్ ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. అన్యమనస్కంగా నడుచుకుని వస్తున్న సమీరాని చూస్తూ తన ముందున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవ్. అంతలో ఎవరో కొందరిని తీసుకొచ్చి, వీళ్ళ నా ఫ్రెండ్స్, నీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అని సమీరన్ వారికి పరిచయం చేసింది కౌసల్య. వారందరితో మాట్లాడుతున్నా సమీర బుర్రలో మాత్రం ఇందాకటి విషయమే రన్ అవుతుంది. కౌసల్య ఫ్రెండ్స్తో మాట్లాడి వారందరూ వెళ్ళిపోయాక తనకి బాగా ఆకలిగా ఉండడంతో తినడానికి ప్లేట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది సమీర. అంతలో, మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని ఒక సర్వెంట్ వచ్చి చెప్పాడు. సార్ ఎవరు అంది విసుగ్గా సమీర. దేవ్ సార్ అన్నాడు అతను వినయంగా. తినేసి వస్తానని చెప్పండి అంది బాగా ఆకలి వేస్తుండడంతో. లేదు మేడం, మిమ్మల్ని ఆయన త్వరగా తీసుకురమ్మని చెప్పారు అని చెప్పాడు అతను. చెప్పాడంటే ఆర్డర్ వేసినట్టే కాబట్టి ఏం చేయలేక అతను వెనకే నడిచింది సమీర. ఆ సర్వెంట్ డిన్నర్ వెన్యూ నుండి పక్కకు తీసుకెళ్తుంటే, ఎక్కడున్నారు ఆయన అంది చుట్టూ చూస్తూ. అదిగో ఆ రూమ్లో మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు ఎదురుగా మూలనున్న ఒక రూమ్ చూపుతూ. అందరూ అక్కడ ఉంటే ఇతగాడు ఒంటరిగా ఈ రూమ్లో ఏం చేస్తున్నట్టు అని చిరాకు పడుతూ అటుగా వెళ్ళి సర్వెంట్ చూపిన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది సమీర. లోపలంతా చీకటిగా ఉంది. చీకటంటే తనకి మామూలుగానే భయం కాబట్టి గుటకలు మింగుతూ, ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని చిన్నగా అరిచినట్టే పిలిచింది. కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, వెళ్ళిపోవాలనుకుని వెనక్కి తిరిగేసరికి లైటర్ వెలిగించిన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసింది సమీర. వెలిగించిన లైటర్తో ఎదురుగా ఉన్న క్యాండిల్ వెలిగింది. క్యాండిల్ వెలుగులో అక్కడున్న వ్యక్తి లైట్గా కనపడుతున్నాడు. ఇప్పుడు రెండో క్యాండిల్ కూడా వెలిగింది. దాని వెలుగులో తన ముందున్న వ్యక్తి దేవుని అర్థం చేసుకుని కోపంగా అతను ముందుకు వెళ్ళి, మీకేమైనా ఆటలుగా ఉందా? నాకు చీకటంటే భయమని మీకు ఒకసారి చెప్పాను కదా, మరి మళ్ళీ ఇదేంటి అంది వగరుస్తూ. తన ముందున్న క్యాండిల్స్ అన్నీ వెలిగిస్తూ, చీకటి వెనక్కి వెలుగుంటుంది, వెలుగుని ఎక్స్పీరియన్స్ చేయాలంటే చీకటిని అనుభవించాలి అన్నాడు ఫిలాసఫీ చెప్తూ దేవ్. ఆ మాటకి సమీర పళ్ళు కొరుకుతూ, మీ బోర్డు ఫిలాసఫీలు ఎవరికీ వద్దు, ముందు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి, అసలే ఆకలితో శోషొచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోయేలా ఉన్నాను అంది విసుగ్గా. నువ్వు పడకుండా పట్టుకోవడానికి నేను ఉన్నానుగా అంటూ క్యాండిల్స్ అడ్డుగా ఉన్నవాడు కాస్త పక్కకి జరిగాడు. అప్పుడు చూసింది తన క్యాండిల్స్ వెలుగును. అవి లవ్ షేప్లో అమర్చున్నాయి. వాటి చుట్టూరా కొన్ని డిషెస్, 2 ప్లేట్స్, వాటర్ బాటిల్, కోక్ బాటిల్, ఐస్ క్రీమ్ బౌల్స్ ఉన్నాయి. వాటిని చూస్తూ చిన్నపిల్లలు ఎక్సైట్ అవుతూ, భలే ఉంది అరేంజ్మెంట్, ఎవరి కోసం అంది మెరుస్తున్న కళ్ళతో. ఆ మాటకి సమీర చెయ్యి పట్టుకుని మీదకి లాక్కుని ఒళ్ళో పడ్డ ఆమెను 2 చేతులతో లాక్ చేసి ఆమె బుగ్గలు 2 పుణికి పట్టుకుని చేప పిల్లలా మారిన పెదాలను దగ్గరికి తెచ్చుకుంటూ, ఎవరికోసమైతే నిన్నెందుకు పిలుస్తాను అని అడిగాడు ఎర్రగా మారిన కళ్ళతో. అతని కళ్ళను చూస్తూనే, మీ మీరు సిన్ అనే అక్షరాలు సాగదీస్తూ మాట్లాడుతుంటే, సరిగ్గా మాట్లాడు, అర్థం కావడం లేదు అన్నాడు బుగ్గలు వదులుతూ. దేవు పట్టుకున్నందుకు ఎర్రగా మారిన బుగ్గల్ని చేత్తో రుద్దుకుంటూ, మీరు బుగ్గల్ని గట్టిగా దువ్వు పట్టుకుంటే నేనెలా మాట్లాడతాను అంది గుర్రుగా చూస్తూ. సరే వదిలేశాను కదా, ఇప్పుడు మాట్లాడు అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వెనక్కి కూర్చుంటూ. అదే, మీరు చిన్నప్పుడు ఎర్రమిరపకాయలు ఎక్కువగా తినేవారా ఏంటి అని అడిగింది సమీర. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, లేదు, ఏ అన్నాడు ఆమెనే చూస్తూ. ఏం లేదు, చీటికి మాటికి మీ కళ్ళు ఎర్రగా మారుతాయి కాబట్టి అంది అతని చేతులను వదిలించుకుని అతని ఒళ్ళ నుండి లేచి నిలబడుతూ. చెప్పానుగా నేను క్విక్ టెంపర్ అని అన్నాడు వాచ్ సరిచేసుకుంటూ. ఓహో, అలా అయితే
మీ కింద పనిచేసే వర్కర్స్ పని గోవింద అంది నవ్వుతూ సమీర. ఆ మాటకి దేవ్ మళ్ళీ ఎర్రగా చూసేసరికి, అదిగో మళ్ళీ ఎర్రగా చూస్తున్నారు, ఇలా అయితే నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అంటూ వెనుతిరిగేసరికి మళ్ళీ ఇందాకట్లాగే చెయ్యి పట్టుకుని మీదకి లాక్కుని, నన్ను వదిలి అంత ఈజీగా వెళ్ళిపోగలవా అన్నాడు సూటిగా కళ్ళలోకి చూస్తూ. అగాధం నిండి నా కళ్ళలోకి చూస్తూ, వెళ్ళలేను అంత ప్రయత్నంగా. అమలా అనేసరికి చంద్రవంకల మళ్ళీ అరనవ్వు నవ్వుతూ, మొదలు పెడతామా అన్నాడు అదోలా చూస్తూ. అతని మాటకు కాస్త ఉక్కిరిబిక్కిరవుతూ, ఏంటి మొదలు పెట్టేది అంది ఆతృప్తిగా. డిన్నర్ స్టార్ట్ చేద్దామా అంటున్నాను అన్నాడు కళ్ళల్లో చిలిపిదనాన్ని కనపడివ్వకుండా. ఓ అదా, నేను ఇంకా ఏదో అనుకున్నాను అని బుర్రగొక్కుంటూ ఉంటే, ఇలాగే స్టార్ట్ చేద్దామా అన్నాడు మళ్ళీ తనే. ఇలా అంటే అంటూ తన వైపు చూసుకుని తను పూర్తిగా దేవు మీద ఒరుగుండడం గమనించి చటుక్కున లేచి దేవు ముందున్న ఇంకో కుర్చీలో కూర్చుంది. ఆమె చేసిన పనికి చిన్నగా నవ్వుకుని ఇద్దరికీ ప్లేట్స్లో వడ్డిస్తున్నాడు దేవు స్వయంగా వడ్డించి గదంతటినీ స్కాన్ చేస్తున్న సమీర చేతుల్లో ప్లేట్ పెడుతూ, తింటావా లేక నేనే తినిపించాలా అన్నాడు దేవ్. వద్దు నేను తింటాను అంటూ దిక్కులు చూడడం ఆపి తినడం స్టార్ట్ చేసింది సమీర. తింటూ టేబుల్ మీద ఉన్న అరేంజ్మెంట్స్ అన్నిటినీ చూస్తూ, దీన్నే నా క్యాండిలేట్ డిన్నర్ అంటారు అంది ఎక్సైటింగ్గా. అవును, ఏ నచ్చలేదా అన్నాడు తింటూనే. లేదు నచ్చింది, ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ సినిమాల్లో చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలుగుతోందంటూ చాలా కంఫర్టబుల్గా కాళ్ళు చాపుకుని మరీ తింటూ ఎంజాయ్ చేస్తోంది సమీర. సమీరల ఆనందాన్ని చూడ్డానికే దేవిలా అరేంజ్ చేశాడు కాబట్టి ఆమె ఆనందాన్ని చూస్తూ తను కూడా ఆనందపడుతున్నాడు దేవ్. ఈవినింగ్ నుండి ఏమీ తినకపోవడంతో కడుపు నిండుగా ఫుల్గా తింది సమీర. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఫుల్గా లాగించేసింది. అన్నీ తిన్నాక అమ్మా అంటూ పట్టుపట్టుకుంది. ఏమైంది అన్నాడు దేవ్ కంగారు పడుతూ. ఏం లేదు, లెహంగా నొప్పి పడుతోంది అంది. ఇందాక స్టైలిష్ గట్టిగా లెహంగాను ఫిక్స్ చేయడం గుర్తొచ్చి పట్టుపట్టుకుని. అవునా, లేచి నిలబడి నడుం దగ్గర లూజ్ చేసుకో అన్నాడు కంగారుగా దేవ్. అంటూ లేచి నిలబడి దేవ్ వైపు చూసింది సమీర. దాంతో దేవ్ అటువైపుకు తిరిగాడు. అప్పుడు తను నడుం కట్టుగా ఉన్న చున్నీని తొలగించి లెహంగా థ్రెడ్ లూజ్ చేసుకుంది. కానీ ఇంతలో బ్లౌజ్ థ్రెడ్ ఊడిపోయింది. అబ్బా, దీన్ని లూజ్ చేస్తే అదెందుకు ఊడిచొచ్చింది అనుకుంటూ బ్లౌజ్ థ్రెడ్ ముడివేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే తన వల్ల కావడం లేదు. ఇంతలో దేవ్ అయ్యిందా అని అడిగాడు. అంది తను. ఇంకా అవ్వకపోవడం ఏంటి అనుకుంటూ ఇటు తిరిగాడు దేవ్ తన వైపు తిరిగేసరికి చున్నీ నడుం చుట్టూ సరిచేసుకొని అసహాయంగా చూస్తోంది అతని వైపు. ఏమైంది అన్నాడు ఆమె చూపులనే గమనిస్తూ. అది థ్రెడ్ అంటూ బిడియంగా వెనక్కి తిరిగింది సమీర. సమీర అవస్థను చూసి వీల్చైర్ని ముందుకు నడిపి ఆమె చేతుల్లో ఉన్న థ్రెడ్ అందుకుని ముడివేశాడు. ఆ ముడి కాస్త గట్టిగా వేయడంతో లూజ్గా అంది. ఓకే ఓకే అంటూ ఈసారి లూజ్గా ముడివేసి ఆలోకే అన్నాడు దేవ్. అంటూ ఇక వెళ్దామా అని అడిగింది. యా అంటూ ఇద్దరూ బయటికి వెళ్తుంటే గది డోర్ ఎవరో నాక్ చేశారు. కమిన్ అన్నాడు దేవ్ కమిన్ అనేసరికి రూమ్ డోర్ తీసుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. కాస్త చీకటిగా ఉండడం వల్ల అతని ముఖం సరిగ్గా దేవ్కి కనపడలేదు. అందుకే హూ ఆర్ యూ అన్నాడు దేవ్. నేను సార్ విరూప్ని అన్నాడు ఆ వ్యక్తి. విరూప్ అనే పేరు వినగానే కళ్ళు పెద్దవి చేసుకుని అటువైపే చూస్తూ ఉండిపోయింది సమీర. యా విరూప్ చెప్పు అంటూ పక్కనే గోడకున్న స్విచ్ ఆన్ చేశాడు దేవ్. స్విచ్ ఆన్ అవ్వగానే విరూప్ ముఖాన్ని స్పష్టంగా చూసిన సమీర కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అదే క్షణంలో సమీరను చూసిన విరూప్ కళ్ళు ప్రేమతో మెరిశాయి. విరూప్ సమీర వైపు చూస్తున్న చూపులను గమనించిన దేవ్ ఒళ్ళు మండిపోయింది. అందుకే విరూప్కి ఎదురుగా వెళ్ళి నిలబడి లోకాన్ని మరిచి సమీరను తన్మయత్వంతో చూస్తున్న అతని ముఖం మీద చిటికలు వేశాడు దేవ్ వేసిన చిటికల సౌండ్కి అలర్ట్ అవుతూ, సమీరా
నువ్వు ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా. అతని సమీరను ఏకవచనంతో పిలుస్తుంటే సహించలేని దేవ్ సమీర నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరకు లాక్కుని, షీఈ్ మై వైఫ్ సమీర దేవేంద్ర వర్మ అన్నాడు ఒత్తి పలుకుతూ. కానీ సమీర మాత్రం కోపంగా ఉలుకు పలుకు లేకుండా విరువు వైపు చూస్తోంది. అంతలో, ఏమి సమీ, భూమి గుండ్రంగా ఉంటుందని మ్యాథ్స్ టీచర్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు వీడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కంటపడితే నమ్మాలనిపిస్తోంది అంది అంతర. భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పినవాడు మ్యాథ్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్. ఇంకొకటి, వీడప్పుడు నా చేతుల నుంచి తప్పించుకున్నా ఇప్పుడు మాత్రం దేవు చేతుల్లో నుండి తప్పించుకోలేడు అంది కళ్ళెగరేస్తూ. అదేలా అంది అంతర బుగ్గన వేలు వేసుకుని. చూడు, దేవువాడి వైపు ఎలా చూస్తున్నాడు. నన్ను ఏకవచనంతో పిలిచినందుకే వాడు ఉరుమురుని చూస్తున్నాడు. ఇక వాడు అప్పట్లో నాకు ద్రోహం చేశాడని తెలిస్తే అంది సమీర గర్వంగా. నీ తలకాయ, వాడు నీకు ద్రోహం చేయడం కాదు, నువ్వు అప్పట్లో వాడితో ప్రేమలో ఉన్నావని నీ ఓనర్కి తెలిస్తే అతగాడు నిన్నేం చేస్తాడో అది ఆలోచించుకో ముందు అంది అంతర. అవును కదా, అదీ నిజమే అనుకుంటోంది సమీర. అంతలో దేవల సమీర పేరు వెనుక అతని పేరు నుంచి ఒత్తి పలుకుతూ చెప్పడం విన్న విరూప్ తనిప్పుడు ఎలా ప్రవర్తించాడో గుర్తు తెచ్చుకుని, ఐమ్ సారీ సార్ అంటూ చేతిలో ఉన్న ఫైల్ దేవు చేతికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విరూప్ వెళ్ళిపోయాక అతని వైపే చూస్తున్న సమీరను ఉద్దేశించి, నీకు వాడు తెలుసా అన్నాడు దేవ్. ఆ మాటకి సమీర ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే, తెలీదని చెప్పు తెలీదని చెప్పు అని అంతరా హింటిస్తుంటే, తెలీదు అని బుర్రను అడ్డంగా తిప్పింది సమీర. అవునా, మరి అతన్ని చూసి నీ కళ్ళు కోపంగా ఎందుకు మారాయి? అతనేమో నువ్వు తనకి బాగా పరిచయం ఉన్నట్టుగా నిన్నలా పేరు పెట్టి ఎలా పిలిచాడు అన్నాడు అనుమానంగా చూస్తూ. అది అని ఏం చెప్పాలో తెలియక వెర్రిచూపులు చూస్తుంటే, బాస్ అని పిలుస్తూ లోనికొచ్చాడు మైఖేల్. మైఖేల్ చేతిలో ఉన్న బన్నీ మమ్మీ అని ఏడుస్తున్నాడు. బన్నీ ఏడవడం చూసిన సమీర మైఖేల్ చేతిలో ఉన్న బన్నీని తీసుకుని తన్నెత్తుకుని, ఏమైంది కన్నలు అంది ప్రేమగా తలనిమురుతూ. మీరు కనపడలేదని బన్నీబాబు ఏడుస్తున్నాడు మేడం అన్నాడు మైఖేల్. అవునా అంటూ సమీర బన్నీ వైపు చూసి అడగ్గా, అవును, నాకు నువ్వు డాడా ఇద్దరూ కనపడలేదు, అందుకే నాకు ఇంత భయం వేసింది అని చేతులు రెండూ బార్లా చాపి చూపాడు బన్నీ. అతని చేష్టలకు చిన్నగా నవ్వేసింది సమీర. నవ్వుతున్న సమీర వైపు చూసి, నువ్వు డాడా ఎక్కడికి వెళ్ళారు నన్ను వదిలేసి అన్నాడు మూతి బిగుస్తూ. మేమెక్కడికి వెళ్ళలేదు కన్నలు, అయినా నిన్నొదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు అంటూ బన్నీ నుదుటిని ముద్దు పెట్టి, వెళ్దామా అన్నట్టు చూసింది దేవ్ వైపు. అంటూ ముందుకు కదిలాడు దేవ్. వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి ఫంక్షన్కి వచ్చిన అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతూ కనిపించారు. అందుకే ఇక ఇంటికి వెళ్దాం పదా అంటూ కారు వైపు నడిచాడు దేవ్. సమీర కూడా దేవ్ వెనకే నడిచింది బన్నీని ఎత్తుకుని. ముగ్గురు కారు ఎక్కాక కారు ఇంటి బాట పట్టింది. బన్నీ కారులోనే నిద్రపోవడం వల్ల తను జాగ్రత్తగా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు మైఖేల్. సమీర తనకన్నా కాస్త బరువు ఎక్కువ ఉన్న తన ఒంటి మీద డ్రెస్ని మోయలేక మోస్తూ గది వరకు వచ్చి నీరసం రావడంతో బెడ్ మీద పడిపోయింది అసహనంగా. బెడ్ మీద పడిన సమీరను చూస్తూ, ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యిరా, ఆ తర్వాత పడుకో అన్నాడు దేవ్ తన ఒంటి మీద ఉన్న కోట్ని విప్పుతూ. లేదు, నాకు అస్సలు ఓపిక లేదు, నేను ఇలాగే పడుకుండిపోతాను అంది సమీర నీరసంగా. సరే అయితే, నీకు ఓపిక లేకపోతే నేను నీకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తానులే అన్నాడు దేవ్ ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి. ఆ మాటకి హుతుత్తు నేను ఫ్రెష్ అయ్యి వస్తానంటూ అప్పటి వరకు నీరసం వచ్చిన మేకపిల్లల బెడ్ మీద పడున్న సమీర జింకపిల్లలా గెంతుకుంటూ వాష్రూంలోకి దూరిపోయింది. అది చూసిన దేవ్ నాట్ బ్యాడ్ అనుకుని చిన్నగా నవ్వుకుని తను ఫ్రెష్ అయ్యి రావడానికి బన్నీ రూమ్కి వెళ్ళిపోయాడు. సమీర ఒంటిగా అతుక్కుపోయినట్టుగా ఉన్న లెహంగాను చాలా కష్టంగా తన నుంచి దూరం చేసి చిరిగిపోయి పిచ్చి జుట్టులా ఉన్న తన జుట్టును కొప్పు వేసుకుని క్లిప్ పెట్టి
తన ముఖానికి గంటల తరబడి కష్టపడి స్టైలిష్ చేసిన మేకప్ని ఎంతో కష్టపడి వదిలించుకొని ఒక బకెట్ నీళ్లు ఒంటి మీద పోసుకొని టవల్ కోసం చుట్టూ వెతికింది. అప్పుడు గుర్తొచ్చింది తనకి. ఇందాక దేవ్ తను ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తానని చెప్పడంతో కంగారు పడిన తను టవల్ తీసుకోకుండా వాష్రూంలోకి వచ్చిందన్న సంగతి. అది గుర్తురాగానే ఇప్పుడు ఎలా అనుకుంటూ వాష్రూమ్ అంతా సిబిసిఐడి వాళ్ళు హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ కోసం వెతుకుతారే, అలా వెతికి తుడుచుకోవడానికి తుండుగుడ్డ కాదు కదా, కనీసం పాత చిరిగిపోయిన గుడ్డ కూడా కనపడకపోవడంతో హుసూరు అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి, ఒక పని చేద్దాం, గదిలో దేవుగారు ఉన్నారా లేదా అనేది ముందు చూద్దాం అంటూ తలను మాత్రమే తలుపు నుండి కొంగలా బయటకు పెట్టి కలుగులో కుందేలు పిల్లల గదంతటిని పరీక్షగా గమనిస్తూ ఉంటే బెడ్ పక్కనే వీల్చైర్లో కూర్చుని పరీక్షల ముందు 10వ తరగతి పిల్లాడికి మళ్ళీ చేత్తో ఏదో ఫైల్ పట్టుకుని తీక్షణంగా చదువుతున్నాడు దేవ్. అతన్ని చూస్తూనే ఇప్పుడు ఎలా గదిలోకి వెళ్ళాలి అనుకుంటూ తలుపు వేసేసి గోడకు జారబడి నిలబడింది సమీర. తలుపు చప్పుడైనా ఇంకా సమీర గదిలోకి రాకపోవడంతో తను చూస్తున్న ఫైల్ని పక్కన పెట్టి వాష్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి, సమీరా, ఆర్ యూ ఫైన్ అన్నాడు అనుమానంగా. నేను బాగానే ఉన్నాను దేవుగారు అంది చిన్నగా సమీర. బాగుంటే మరి బయటికి ఎందుకు రావడం లేదు? మరీ అంతసేపు నీళ్లలో నా అంత జ్వరం వస్తుంది, త్వరగా బయటికి రా అన్నాడు దేవ్. లేదు, నేను రాలేను అంది చిన్నగా. ఏ అన్నాడు కంగారుగా. దేవు కంగారును చూసి, మీరేం కంగారు పడకండి, నేను రానండానికి కారణం ఉంది. ఏం కారణం అని అడిగాడు దేవ్. అది నేను టవల్ మర్చిపోయి వాష్రూంలోకి వచ్చేసాను అంది తడబడుతూ. ఆ మాట విన్న దేవ్, అంతేనా, ఆ మాత్రం దానికే అని అనబోయి ఆగి, వెయిట్ ఏ మినిట్ అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి టవల్ తీసుకొచ్చి డోర్ మీద చిన్నగా తట్టి, టవల్ తీసుకో అన్నాడు దేవ్. సమీర బిడియంగానే తలుపు చిన్నగా ఓపెన్ చేసి చేతిని బయటకు పెట్టింది. సమీర చేతుల్లో టవల్ ఉంచి, నిన్న పర్సనల్ రూమ్లోకి వెళ్తున్నాను, నీ పని అయ్యాక పిలువని చెప్పి అక్కడి నుంచి పర్సనల్ రూమ్ వైపు వీల్చైర్ని మూవ్ చేసుకుని వెళ్ళిపోయాడు దేవ్. గదిలో చప్పుళ్ళేమీ రాకపోవడంతో దేవ్ గదిలో లేడని రూఢీ చేసుకుని గదిలోకి అడుగుపెట్టింది సమీర. అంతలో ఎవరివో మాటలు లీలగా వినిపిస్తోంటే స్టాట్యూలా ఉన్న చోటే నిలబడిపోయింది బొమ్మలా కదలకుండా. మన తర్వాత ఏం జరుగుంటుంది? మీకు విరూప్ గుర్తున్నాడా? మీలో ఎంతమందికి విరూప్ గుర్తున్నాడో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.